హాయ్ పీపుల్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓయ్ శివంగి, అందరూ మనల్ని చూస్తున్నారే అన్నాడు శివ. ఆ మాటలకి శివని వదిలి అక్కడి నుంచి మళ్ళీ పారిపోయింది శక్తి. ఆటపాటలతో మునిగిపోతూ ఉండగానే ప్రోగ్రాం రోజు రానే వచ్చింది. ఆ ప్రోగ్రాం అయిన దగ్గర నుంచి కాలేజీలో శివ, శక్తి తెలియని వాళ్ళంటూ లేరు. శివ శక్తితో క్లోజ్గా ఉన్నాడనే విషయం పొరపాటున నోరు జారి వాళ్ళ అమ్మ గిరిజతో చెప్పింది రాధ. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి ఆవిడ పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అత్తయ్య శివకి ఆడబిడ్డ కూతుర్నిచ్చి చెయ్యాలి అనుకోవడం తెలిసిన గిరిజ ఇప్పుడు శివ వేరే అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడని తెలిసి మరోసారి సునందాని సాధించే అవకాశం దొరికినందుకు సంబరపడిపోతుంది. ఈ విషయం ఆస్ట్రేలియాలో ఉన్న అత్తగారికి తెలిస్తే నెక్స్ట్ ఫ్లైట్కే ఇండియా వచ్చి ఆ పిల్లను, వాళ్ళ కుటుంబాన్ని ఒక ఆట ఆడుకోవడమే కాకుండా ఇంత జరుగుతున్నా సైలెంట్గా ఉన్నందుకు సునందని కూడా కాల్చుకు తింటుంది అని మనసులో సంతోషపడింది. కాలేజీ అయిపోయి బస్టాండ్కి బయలుదేరిన శక్తి చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళాడు శివ. ఏంటి శివ, నాకు బస్కి టైం అవుతుంది, వదులు అంది శక్తి. అబచా, పార్కులో కూర్చొని చిన్నపిల్లల్ని దించేసి వాళ్ళతోనే ఊపించుకుని ఉయ్యాల ఊగుతావే, అప్పుడు మాత్రం బస్ టైం అవుతుందని గుర్తు ఉండదే అన్నాడు శివ వెటకారంగా. అప్పుడు అంటే స్వప్న లేదుగా అని కూర్చున్నా. ఇప్పుడు అది ఇంటికి ముందు వెళ్ళి నేను వెళ్ళకపోతే మా అమ్మ చంపేస్తుంది అంది శక్తి. ఈ భయానికే సగం చచ్చేలా ఉన్నావుగా, టెన్షన్ పడకు, బస్ వెళ్ళిపోతే నేను తీసుకెళ్తానులే అన్నాడు శివ. బాబోయ్, నాకంత ధైర్యం లేదు, కానీ ఈ విషయం ఏంటో చెప్పు అంది శక్తి. నిన్న మీకు సర్క్యులర్ రాలేదా టూర్ గురించి అన్నాడు శివ. వచ్చింది అంది శక్తి. మరి వస్తున్నావా అన్నాడు శివ. ఎక్కడికి వచ్చేది, ఎటు మా ఇంట్లో ఒప్పుకోరు అని నేను అసలు చెప్పనే లేదు అన్నీ అంది శక్తి. అయితే ఈరోజు చెప్పు, ఎలా అయినా ఒప్పించు, నీ డబ్బులు కూడా నేనే కట్టేస్తాను అన్నాడు శివ. ఆ మాటకి శక్తి కోపంగా శివ వైపు చూసి అసలు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పు అంది. పెద్దగా అనుకోవడానికి ఏం లేదు, సింపుల్గానే నా పెళ్ళానివి అనుకుంటున్నాను అంతే అన్నాడు శివ. ఇంకా కాలేదు, అది గుర్తుపెట్టుకో అంది శక్తి. అయినప్పుడు నా గురించి అన్ని నిర్ణయాలు నువ్వు తీసుకో, నేనేం అడ్డు చెప్పను, కానీ ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయింది శక్తి. శివ కోపంగా చేయి పట్టుకొని లాగి, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటే, నీ కంటికి నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా అన్నాడు శివ. ఏం, ఇప్పుడు పెళ్లి చేసుకొని టూర్కి తీసుకెళ్ళాలనా అన్నాడు కోపంగా శివ. అలా కోపంగా మాట్లాడేసరికి శక్తికి భయం వేసింది. అలా అని కాదు శివ, మా ఇంట్లో ఒప్పుకోరు అందుకే అంది భయంగా. ఒప్పించు, నువ్వు వస్తున్నావు అంతే అన్నాడు శివ. శక్తి ఏడుపు ముఖం పెట్టుకొని అలాగే నిలబడింది. శివాకి కోపం తగ్గి, నేను ఈ కాలేజీలో ఉండేది ఈ సంవత్సరం మాత్రమే కదా, ఫ్రెండ్స్తో వెళ్తే ఎంత సరదాగా ఉంటుందో నువ్వు చూడాలిగా, మా చెల్లి కూడా వస్తుంది, నీకు ఇంకా ఏం భయం అన్నాడు శివ. నాకు మీతో రావడానికి భయం కాదు, ఇంట్లో ఒప్పుకోరు అని భయం అంది శక్తి. ఈ ఒక్కసారికి ఎలాగోలా ఒప్పించవే అన్నాడు శివ. కష్టమని తెలిసిన శివ కోసం ఇంట్లో అడగాలనుకుంది శక్తి. రాత్రి అందరూ భోజనం చేస్తున్నారు. నానా అంది శక్తి. దేవేంద్ర తల ఎత్తి శక్తిని చూశాడు. శక్తి భయంగా టూర్ గురించి చెప్పింది. శక్తి చెప్పడం పూర్తి కాకముందే దేవేంద్ర వద్దు అన్నారు.
అది కాదు నానా అని శక్తి సర్ది చెప్పబోయింది. చూడు శక్తి, నిన్ను కాలేజీకి పంపించేది చదువుకొని రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని, నీ పిల్లలకి 4 మంచి విషయాలు చెబుతావని. అంతవరకే చాలు. ఈ విహారయాత్రలు అవి ఏం వద్దు. రేపు పెళ్ళి అయ్యాక మీ ఆయన పిల్లలతో నీ ఇష్టం వచ్చిన ప్లేసెస్కి వెళ్ళు అన్నాడు రవీంద్ర. ఆ మాట వినగానే శక్తికి కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. అది చూసిన హేమ, పోనీలేండి, ఎప్పుడూ నోరు తెరిచి అడగదు, ఈసారి వెళ్ళాలి అనిపించింది కాబోలు. అయినా ఎప్పటి ముచ్చట అప్పుడే కదా. అప్పుడు భర్త పిల్లలతో వెళ్ళినా ఇప్పుడు సరదా అప్పుడే కదండి అని ఆయనకు నచ్చజెప్పింది. ఎప్పుడూ లేనిది అమ్మ తన తరపున మాట్లాడడం చూసిన శక్తికి ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది. హేమ మాటలు విన్న తర్వాత ఆయన కొంచెం సేపు ఆలోచించి, సరే, డబ్బులు ఎన్ని కావాలి అన్నాడు దేవేంద్ర. టూర్కి కట్టాల్సింది 15,000. అయినా మళ్ళీ అన్ని డబ్బులు అంటే పంపించరేమో అని 10,000 నానా అంది శక్తి. ఆయన కొంచెం సేపు ఆలోచించి, సరే, రేపు మీ అమ్మ ఇస్తుంది తీసుకువెళ్ళు అని నీ మీద ఉన్న నమ్మకంతో అంత దూరం పంపించడానికి ఒప్పుకున్నాను. జాగ్రత్త అన్నాడు శక్తి వైపు చూస్తూ. శక్తి హుషారుగా సరే నానా అంది. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళి శివ చేతిలో 10,000 పెట్టింది శక్తి. ఏంటే ఇవి అన్నాడు శివ. టూర్కి ఇచ్చాను అన్నావుగా, అందుకే అంది శక్తి. నేను నిన్ను అడిగానా అన్నాడు శివ. అడగలేదు, కానీ ఇంట్లో ఒప్పుకున్నారు. నాన్న ఇచ్చారు, అందుకే తీసుకో అంది శక్తి. అందులో 5,000 తగ్గాయిలే, పంపరేమో అన్న భయంతో 10,000 అని చెప్పాను అంది శక్తి అమాయకంగా మొహం పెట్టి. నీ అలా చూసేసరికి శివకి నవ్వు ఆగలేదు. ఆ డబ్బులు శక్తికే ఇచ్చేసి నువ్వే ఉంచుకొని ఏమన్నా కొనుక్కో అన్నాడు. వద్దు, నువ్వు తీసుకో అంటూ బలవంతంగా శివ జేబులో పెట్టింది శక్తి. మొట్టమొదటిసారిగా శివకి శక్తి ఆత్మాభిమానం గల అమ్మాయి అని అని అర్థమైంది. ఈ శివాంగిలో నాకు తెలియని యాంగిల్స్ చాలానే ఉన్నాయి. ఇన్ని క్వాలిటీస్ ఉంటే మా నాని కాదు కదా, వాళ్ళ జేజీ కూడా వద్దని చెప్పలేదు అనుకున్నాడు శివ మనసులో. రేపు టూర్కి వెళ్తాము అనగా ఈరోజు సాయంత్రం శివ 4 కవర్లు శక్తి చేతికి ఇచ్చాడు. శక్తి శివ వైపు అయోమయంగా చూస్తూ ఏంటివి అంది. తీసి చూడు అన్నాడు శివ. శక్తి కవర్లో నుంచి చేయి పెట్టి డ్రెస్లు బయటకు తీసింది. 4 కవర్లలోనూ డ్రెస్లే ఉన్నాయి. ఈ డ్రెస్సులు ఎందుకు అంది శక్తి. రేపు టూర్లో నేను వేసుకుందామని అన్నాడు శివ శక్తి వైపు చూస్తూ. ఏంటి జోకా? నవ్వు రాలేదు అంది శక్తి. లేకపోతే ఏంటి, చూసిన తర్వాత కూడా ఇదేంటి ఇదేంటి అని అడుగుతావు అన్నాడు శివ. ఇన్ని డ్రెస్సులు ఎందుకు, పైగా ఇవన్నీ మిడ్డీలు అంది శక్తి. కాబట్టేగా తెచ్చాను అన్నాడు శివ. నేను మిడ్డీలు వేసుకోవటం మానేశాను శివ అన్నది శక్తి. ఎందుకే మానేయడం, నువ్వు మిడ్డీలో చాలా బాగా ఉంటావే, అందులో 2 జడలు వేసుకుంటావు చూడు, అప్పుడైతే తెగ ముద్దొచ్చేస్తావు, ఎత్తుకొని తిప్పాలి అనిపిస్తుంది తెలుసా అన్నాడు శివ నవ్వుతూ. శక్తి ముఖమంతా అదోలా పెట్టుకొని ఇవేం పిచ్చి పిచ్చి కోరికలు అంది. అది అంతేలే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అలా అన్నాడు శివ. ఇప్పుడు ఇవి తీసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది శివ అంది శక్తి. మా చెల్లి డ్రెస్సులు కొనుక్కోవడానికి తీసుకువెళ్ళింది, అప్పుడు చూశాను, అందుకే తీసుకున్నాను అన్నాడు శివ. నువ్వు ఇవి తీసుకుంటుంటే రాధ ఎవరికి అని అడగలేదా అంది శక్తి. అబ్బా రాక్షసి,
మా చెల్లికి ఇప్పటిదాకా తెలీదు అని అనుకుంటున్నావా? అంత లేదు. మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టమే. మా పిన్నే కొంచెం తేడాగా ఉంటుంది. కానీ మా రాధ మనసు చాలా మంచిది. తనంటే మా ఇంట్లో అందరికీ చాలా ప్రేమ. ముగ్గురు అన్నలకి ఒక్కటే చెల్లి కదా అన్నాడు శివ. అంటే మీ పిన్ని మీతో ప్రేమగా ఉండదా? అంది శక్తి. ఆ మాటలకి శివ కొద్దిగా ఆలోచించి, ఇప్పటి నుంచే ఇవన్నీ నీకెందుకే? రేపు నువ్వు వచ్చాక నీకే తెలుస్తుందిలే. నేను చెప్పే దానికంటే నువ్వు చూస్తే బాగా తెలుస్తుంది కదా అన్నాడు. శివ మాటల్ని బట్టి ఆవిడ కొంచెం డిఫరెంట్ అని అర్థం చేసుకుంటుంది శక్తి. ఇవి నేను ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళలేను. నువ్వు తీసుకెళ్ళు, రేపు తీసుకురా అని శివ చేతిలోనే కవర్లు పెట్టి పారిపోయింది శక్తి. రాక్షసి నాకే ఫిట్టింగ్ పెట్టిందిగా ఇప్పుడు. ఇవి మమ్మీ చూస్తే టాప్ లేచిపోయేలా అరుస్తుంది. వామ్మో, వీటిని పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టడం బెటర్ అని బైక్ స్టార్ట్ చేసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శివ. రామకృష్ణ చాలా కోపంగా ఇంటికి రావడం చూసి ఏమైందని అడిగింది సునంద. రామకృష్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఇంతలో ఆయన తమ్ముడు సిటీకి వెళ్ళి ఇంటికి రావడం గమనించిన రామకృష్ణ మురళి అని గట్టిగా అరిచాడు. కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతున్న మురళి వెనక్కి వచ్చి ప్రహరీ గోడ మీదుగా ఏంటి అన్నయ్య అన్నాడు. రామకృష్ణ అరుపులకి లోపల ఉన్న గిరిజ కూడా బయటకు వచ్చేసింది. నేను నీ అన్నయ్యనని నీకింకా గుర్తుందా? మర్చిపోయావేమో, గుర్తు చెయ్యాలి అనుకున్నాను అన్నాడు రామకృష్ణ. ఇప్పుడు ఏమైందన్నయ్య అన్నాడు రామకృష్ణ. ఇంతలో శివ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాడు. ఒక పక్క మా చేనుకి నీళ్లు పెడుతుంటే మీ పాలేరు రాత్రికి రాత్రే గండి కొట్టి మా చెవిలోకి వెళ్ళాల్సిన నీటిని మీ చెవిలోకి పంపాడు. మా పాలేరుని ఇష్టం వచ్చినట్లు కొట్టి నానా మాటలు అని నీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నాడంట. ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందా అన్నాడు రామకృష్ణ కోపంగా. మా చేను కూడా ఎండిపోతుంది కదా అన్నయ్య, అందుకే ఒక తడి నీళ్లు పెట్టమని నేనే చెప్పాను అన్నయ్య అన్నాడు మురళి. అంటే మా చేను తడిచేదాకా ఆగే ఓపిక లేదన్నమాట. నువ్వు 2 సార్లు పెట్టినా తరువాత గాని నేను ఒక్కసారి పెట్టను. మళ్ళీ అప్పుడు కూడా ఇలా చేస్తే మా పొలం ఎండిపోవడం లేదా? ఏదో పోనీలే అని నేను చూసి చూడనట్లు పోతుంటే మరీ ఎక్కువైపోతుంది. నా మంచితనాన్ని చాతకానితనంలో చూస్తే పాలేరు కూడా నోరు పారేసుకుంటున్నాడు. ఇంక ఇలాగే చూస్తుంటే ఇవాళ మా పాలేరుని కొట్టాడు, రేపు నా మీదికి కూడా వస్తాడు అన్నాడు రామకృష్ణ. ఆ మాటలకి శివకి విపరీతమైన కోపం వచ్చింది. ఎవడు వాడు నీ మీదికి వచ్చింది? రాత్రికి నేను వెళ్తాను పొలం దగ్గరికి. ఏది వచ్చి గండి కొట్టమనండి చూద్దాం అన్నాడు శివ. ఆ మాటలకు శివ నీకెందుకు పెద్దవాళ్ళ విషయాలు, మీ డాడీ మాట్లాడుతున్నారు కదా, నువ్వు లోపలికి వెళ్ళిపో అని అరిచింది సునంద. గొడవ పెట్టుకోవడానికి ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా అని చూసే గిరిజకి ఇప్పుడు మాటలు ఒక అవకాశంగా మారాయి. మాట్లాడతాడు, బాగా పెద్దవాడైపోయాడుగా, పైగా నాయనమ్మ గారి ముద్దుల మనవడు అయ్యే, ఏం మాట్లాడినా అదేం అని అడిగేవాళ్ళు లేరుగా అంది గిరిజ మూతి 10 వంకర్లు తిప్పుతూ. వాడు అన్నదాంట్లో తప్పేముంది? రాత్రికి వాడు కాదు నేనే వెళ్తున్నాను. పొలం నా చేలో ఒక్క చుక్క నీళ్లు తగ్గినా ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ హెచ్చరించాడు రామకృష్ణ. ఆ మాటలకు రామకృష్ణ వైపు కోపంగా చూసి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురళి. ఏంటండి ఎప్పుడు లేనిదే కొత్తగా ఈ గొడవలు అంది సునంద. ఇవి ఎప్పుడు ఉన్నవే సునంద, కాకపోతే నేను చూసి చూడనట్లు ఉండేవాణ్ణి. అలా ఉంటుంటేనే ఇక్కడి దాకా వచ్చింది.
రంగయ్యను ఎలా కొట్టాడో తెలుసా? చూస్తే నాకే జాలి వేసింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూయించుకొని వచ్చాను అన్నాడు రామకృష్ణ. అయ్యో, అత్తయ్యగారి దగ్గర నుంచి మన దగ్గరే పనిచేస్తున్నాడు పాపం. అంత పెద్ద ఆయన్ని అలా ఎలా కొట్టాడండి అంది సునంద. అంతా మనవాడు ఇచ్చిన అలుసు అన్నాడు రామకృష్ణ కోపంగా. ఇది అంతా వింటున్న శివకి ఆ పాలేరు మీద విపరీతమైన కోపం వచ్చి బైక్ స్టార్ట్ చేసి పాలేరు ఇంటికి వెళ్ళి వాడిని 4 పీకాడు. ఇంకోసారి రంగయ్య మీద చెయ్యి వేశావా, చేనికి గండి కొడతావా అంటూ ఒక్క దెబ్బ వేస్తుంటే వాడికి చుక్కలు కనపడ్డాయి. దెబ్బకి తప్పయింది, ఇంకోసారి చేయను అని దండం పెట్టాడు. శివ వాణ్ణి కొట్టడం చూసిన రంగయ్య కొడుకులు చక్కగా అయింది, ఇట్లాంటోడికి అయ్యగారి కంటే అబ్బాయి గారైతేనే తిన్నగా ఉంటాడు అనుకుంటున్నారు వాళ్ళ కొడుకులు. ఇంటికి వెళ్ళిన శివని చూసి అంతకుముందు శివ మీద అరిసినందుకు బాధపడుతూ, అంత ఆవేశపడితే ఎలా నాన్నా? కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. అందుకే ఏది మాట్లాడినా ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి అంది సునంద. అయినా ఈ పొలాల సంగతి నీకెందుకు? నీ డ్రీమ్స్ వేరే అంటున్నావుగా అంది సునంద కొడుక్కి నచ్చ చెప్పుకుంటూ. నా డ్రీమ్స్ వేరైనా నాకు వ్యవసాయం అన్న గౌరవమే మమ్మీ. నేను ఇక్కడ ఉన్నా మన పొలాల్ని వదిలిపెట్టను అన్నాడు శివ. ఆ మాటలకు సునంద ప్రేమగా శివ తలపై నిమురుతూ రేపటి ప్యాకింగ్ అయిందా అని అడిగింది. లేదు మమ్మీ, నువ్వు చేయవా ప్లీజ్ అన్నాడు శివ. సరే, నువ్వు పడుకో, నేను చేస్తాన్లే అంది సునంద. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి రాముణ్ణి ఎక్కించుకొని కాలేజీకి వెళ్ళాడు శివ. బైక్ పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టేసి నిన్న పెట్టిన కవర్స్ తీసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళేసరికి శక్తి వాళ్ళు కూడా వచ్చేశారు. అక్కడి నుంచి అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళారు ట్రైన్లో. శివ వాళ్ళ కంపార్ట్మెంట్కి శక్తి వాళ్ళ కంపార్ట్మెంట్కి చాలా గ్యాప్ ఉండడంతో శివ అక్కడి వాళ్ళను మేనేజ్ చేసి శక్తిని రాధాని తన దగ్గరకు తీసుకువెళ్ళాడు. శివ వాళ్ళ ఫ్రెండ్స్, జోక్స్, అల్లరి అంతా కలిసి ప్రయాణం చాలా కొత్తగా అనిపించింది శక్తికి. చాలాసేపు తర్వాత కొడైకెనాల్కి చేరుకున్నారు. బస్లో పైకి వెళ్ళేటప్పుడు ఎటు చూసినా ఎత్తైన చెట్లతో పచ్చగా ఉన్న ప్రకృతిని చూస్తూ శక్తికి చాలా హాయిగా, మనసుకి ఆహ్లాదంగా ఉంది. ముందుగానే బుక్ చేసుకున్న హోటల్కి చేరుకున్నారు. అందరికీ ఒకే దగ్గర రూమ్స్ రాకపోవడంతో వేరు హోటల్స్ రూమ్లో బుక్ చేశారు. ఇంత చల్లగా ఉంటే నువ్వు మిడ్డీస్ తీసుకున్నావా? అవి వేసుకుంటే నేను ఈ చలికి బిగుసుకుపోతాను అంది శక్తి. నేను పక్కనే ఉంటే చలి వేయదులేవే అన్నాడు శివ నవ్వుతూ. ఆ మాటలకి శక్తి కోపంగా శివ వైపు చూసింది. చూసింది చాలే గాని ఫ్రెష్ అవ్వే, బయటకు వెళ్దాం అన్నాడు శివ. బయటకి వెళ్తావా? నేను రాను, పొరపాటున తప్పిపోతే అంది శక్తి అమాయకంగా మొహం పెట్టి. శివ నవ్వుతూ, అంత భయమేంటే రాక్షసి, నేను నిన్ను జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తాను సరేనా అన్నాడు. రాధాని కూడా రెడీ అవ్వమన్నాడు శివ. అన్నయ్య, ట్రైన్లో వచ్చిన అడ్డమైన గడ్డి తిని నాకు కొంచెం పొట్టలో నొప్పిగా ఉంది. టాబ్లెట్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మీరు వెళ్ళి వచ్చేయండి అంది రాధ. నొప్పిగా ఉందా అంటూ రాధ వైపు బాధగా చూశాడు శివ. అంటే బాగా కాదులే, తగ్గిపోతుందిలే, నువ్వు కంగారు పడకు అంది రాధ. ఫ్రెష్ అయి అందరూ బయటకు వచ్చారు. వీళ్ళతో పాటు వచ్చిన లెక్చరర్స్ ఎవరూ చెప్పకుండా బయటకు వెళ్ళొద్దు అని పదే చెప్తున్నారు. శక్తి విను అన్నట్లుగా సైగ చేసి చూపించింది శివకి. అలాంటివి నేను పట్టించుకోను అన్నట్లు ఉంది శివ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. వాళ్ళు చెప్పడం అయిపోయాక శివ శక్తిని లేక్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అంతకు ముందే 2 సార్లు కొడైకెనాల్ రావడంతో శివకి అక్కడ దగ్గరలో చూడవలసిన ప్లేసెస్ బాగా తెలుసు.
లేక్ దగ్గరకు తీసుకువెళ్ళి బోటింగ్కి టికెట్ తీసుకున్నాడు. శివ బోటింగ్ అయ్యాక సైకిల్ని రెంట్కు తీసుకొని తొక్కుకుంటూ దూరంగా వెళ్ళిపోయారు. శివ, ఈ ప్లేస్ చూడు ఎంత బాగుందో అంది శక్తి. శివ సైకిల్ పక్కన పెట్టి వాతావరణం కూడా చాలా బాగుంది అన్నాడు శక్తిని దగ్గరికి తీసుకుంటూ. ఓయ్, నేను ప్రకృతి బాగుంది అన్నాను, వాతావరణం కాదు అంటూ శివని దూరంగా నెట్టేయబోయింది. అయినా శివ వదలకపోయేసరికి ప్లీజ్ శివ అంది శక్తి. ఏం చెయ్యనులే, ఏడవకు అన్నాడు శివ శక్తిని వదలకుండానే. నువ్వు ఇలా దూరంగా తోసేసావనుకో నాకు ఇంకా లేనిపోని ఆలోచనలు వస్తాయి. సైలెంట్గా కూర్చున్నావనుకో నీకే మంచిది అన్నాడు శివ. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంటే తీసి నెంబర్ చూసి మాట్లాడకు అని శక్తికి సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు శివ. హలో కన్నా, ఎలా ఉన్నావు బంగారం అంది శకుంతల. నేను బాగున్నా కన్నా, టూర్కి వెళ్ళావంటగా, ఎలా ఉంది శకుంతల అంది. చాలా బాగుంది నాని, కొత్తగా వింతగా ఉంది అన్నాడు శక్తిని దగ్గరికి లాక్కొని ముద్దు పెడుతూ. నీకు నచ్చితే నాకు సంతోషమే కదా కన్నా, చెల్లిని జాగ్రత్తగా చూసుకో. అన్నట్లు మర్చిపోయాను, స్వెటర్ తీసుకొని వెళ్ళావా? పోయినసారి వేసుకోకపోతే తర్వాత జలుబు చేసింది, గుర్తుందా అంది శకుంతల. నాని, బాగా గుర్తుంది, అందుకే ఈసారి స్వెటర్ని అస్సలు వదలడం లేదు అంటూ శక్తిని గట్టిగా పట్టుకొని నాని, నువ్వెప్పుడు వస్తావు అన్నాడు శివ. ఇంకో 2 నెలల్లో వస్తాను నాన్న అంది శకుంతల. త్వరగా రా నాని, నీతో చాలా మాట్లాడాలి అన్నాడు శివ. ఆవిడ నవ్వుతూ వచ్చేస్తాను కన్నా, నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా అంటూ జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది శకుంతల. మీ నానీనా అంది శక్తి. అంటూ వెదర్ చాలా బాగుంది కదే, నాకు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, వెళ్ళిపోదాం పద అన్నాడు శివ. పిచ్చి పిచ్చి ఆలోచనలా అంటే ఏంటి అంది శక్తి అమాయకంగా మొహం పెట్టి. ఏంటా, చెప్తే చాలా లేక చూపించాలా అంటూ శక్తి చెయ్యి పట్టుకొని లాగి శక్తిని ఆట పట్టించాడు శివ. ఇద్దరు తిరిగి హోటల్కి వెళ్ళేసరికి లెక్చరర్స్ ఎదురుగా నిలబడి సీరియస్గా చూస్తూ ఉన్నారు. ఇంకా ఉందండి. సో ఇది మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.